ప్రజలను పాలమూరుల అమాయకులు ఏం చెప్పిన ఇంటరు మా మాటలు కాబట్టి నమ్ముతారనే ఆలోచన ఇంకా నమ్ముతా ఉన్నట్టు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరులో ఒకప్పుడు అమాయకులం కాబట్టే మీలాంటి మోసగాళ్ళకు ఓట్లేసి ఎంపీలను గెలిపించి అధికారం ఇప్పించి అని చేస్తే మా జిల్లాను మోసం చేసిన వ్యక్తులు ముఖ్యంగా నీవు మీ మామగారు. మా జిల్లాను పూర్తిగా వెనుకబాటుతనానికి కారకులే మీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా జిల్లాలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటివి? కల్లకుర్తి ఈరోజు మేము కట్టిన ప్రాజెక్టు, జూరాల మేము కట్టిన ప్రాజెక్టు, కోయిల్సార్ మేము కట్టిన ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 నెట్టెంపాడు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్లు వస్తూ ఉన్నామంటే ఉమ్మడి జిల్లాలో కూడా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే. మీరు పోతున్న కాలువలకు అంటే కాలువలు తెంపేసి చెరువులకు నీళ్లు తీసుకొచ్చేసి అదేదో మేము ఉద్ధరించినామని చెప్పి మేము నీళ్లు తీసుకొచ్చినామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు 2017లో నా నియోజకవర్గం కోయిల్సాగర్కి వచ్చి ఏం చెప్పినావు? 50,000 ఎకరాలకు అదనంగా కోయిల్సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పినావు. 50 ఎకరాలకు కూడా ఇయ్యలే. ఈరోజు ప్రాజెక్టుల గురించి కరువైన ప్రాజెక్టు కిందనే ఈరోజు చెప్తా ఉన్నావు కదా, కాలువలు దోవితే అయిపోతుంది అంటున్నావు. అరే ఎవడైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు మెయిన్ కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు సైమల్టేనియస్గా. ఆ రోజు చేసింటే తక్కువ రేట్లలో ల్యాండ్స్ వస్తుండే. కానీ మీరున్నంత వరకు కూడా కనీసం ల్యాండ్ అక్విజిషన్కు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎక్కడ కూడా మెయిన్ కెనాల్స్కు ఒక్క దగ్గర 1 ఎకరా లాయకట్టు 1 ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి ఇవన్నీ గాలికి వదిలేసి ఈరోజు పాలమూరు మేము కంప్లీట్ చేసినాము, 90% కంప్లీట్ చేసినాం, 10% కంప్లీట్ చేస్తే మొత్తం నీళ్ళు వస్తాయని చెప్పేసి పాలమూరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాలమూరు ప్రజలను మోసం చేసిరు కాబట్టే మన జరిగిన ఎన్నికలలో 12 సీట్లలో మీరు ఓడిపోయినరు. అది మర్చిపోయి ఈరోజు వచ్చేసి మళ్ళా ఈరోజు నీ పక్కన కూర్చొని నిన్న మీటింగ్లో కూర్చున్న నాయకులు ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిన్ను కానీ కేసీఆర్ గారిని ఒక్కరోజన్నా అడిగినరా? ఈరోజు ఏదో చెప్తా ఉన్నారు పాలమూరు ప్రజలకు మోసం జరుగుతూ ఉంది, పాలమూరు 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతలేదని. మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పాలమూరు బిడ్డగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇప్పటికే చాలా రివ్యూస్ పెట్టుకున్నాడు. దానికి సంబంధించి రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తూ ఉన్నాం. అది ఎట్లా పూర్తి చేయాలి, ఏ విధంగా నీళ్లు తీసుకురావాలనే ప్రయత్నంలో మేము చాలా ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎందుకంటే మీ వల్ల అన్ని ఇష్యూసే ఉన్నాయి అక్కడ. ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి ముందుకు పోవాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఈరోజు మా ప్రజాపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు.